దైవజనుడు అనగా సేవకుడు, సంఘాన్ని నడిపించే కాపరి, దైవ వాక్కులను సంఘమునకు వినిపించేవారు. వారు ఏం చేయాలో చెబుతున్నారు చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, అంటే దేవుని కోసం విడిచిపెట్టడానికైనా, దేవుని కోసం ఏదైనా చేయటానికైనా, సమాజంలో అనేకులను దేవుని వైపునకు నడిపించడానికైనా, సంఘ కార్యక్రమాలలో ఎవరైనా ఆటంకపరిచే రీతిగా ఉన్న వారిని సహితం సరిచేయుటకు సిద్ధపడిన వాడై ఉండాలి. అందుకేమంటున్నారు చూద్దాము. సత్కార్యమునకు, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరము. వాక్యాన్ని చెప్పేవారు మొట్టమొదట గుర్తు